అనిపించట్లేదా మేడం? అవును కేడి, నిన్న గెస్ట్ హౌస్ లో దుండగులు చొరబడి మా అబ్బాయిని ఎత్తుకెళ్లిపోయారు. ఆ విషయం గురించే మీ సాధు గారితోని మాట్లాడుతున్నాను. నేను కేసు కూడా పెట్టాను. వాణ్ణా దుండగులు ఏం చేశారో అనే టెన్షన్లో నేనుంటే మీరొచ్చి కిడ్నాప్ అయినవాడు ఎవరినో కిడ్నాప్ చేశాడు అంటున్నారు. లేనివాడు అవన్నీ ఎలా చేస్తాడు? వాడికి అలాంటి వ్యక్తిత్వమే లేదు. మరి ఎవరు చేసుంటారంటారు మేడం? చెప్తున్నాన్గా, ఆ దుండగులే. ఆ దుండగులే గెస్ట్ హౌస్ ని వాళ్ల కంట్రోల్లోకి తెచ్చుకుని అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేశారు. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏంటా సాక్ష్యాలు మేడం? అవి నేను కోర్టులో ప్రవేశపెడతాను. అమాయకుడైన మా అబ్బాయిని ఆ దుండగుల నుంచి ఎలా అయినా విడిపించమని హోమ్ మినిస్టర్గా కాకుండా ఒక తల్లిగా సాధు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. పర్ఫార్మెన్స్ మామూలుగా చేయట్లేదుగా. దయచేసి వాడి మీద ఇలాంటి నిందలు వేయకండి. ఆ పాపాలు చేసిన దుండగుల్ని ఎలాగైనా పట్టుకుని నా కొడుకుని వాళ్ళ నుంచి కాపాడండి. వాళ్ళని కఠినంగా శిక్షించండి. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి ఆ అమ్మాయి ఆత్మకి శాంతి కలిగించండి. మా అబ్బాయిని ఆ దుండగుల నుండి రక్షించి జాగ్రత్తగా ఇంటికి తీసుకురండి. వాళ్ళెక్కడికి తీసుకెళ్లారో ఏంటో, నా కొడుకుని ఏం చేస్తారోనని నాకు చాలా భయంగా ఉంది. మీకు దుండగులతో కూడా వైరం ఉందా మేడం? హోమ్ మినిస్టర్ని కదా, మీరేం చేసినా నా మీదే కదా పగబడతారు. మీకు తెలియకుండా మేమేం చేయంగా మేడం. ఇప్పుడు ఏమంటారు? మేమే వాళ్ళని ఏదో చేశాము, వాళ్ళకి మా మీదే పగుందంటారా? మాకు అలాగే అనిపిస్తుంది. చూడు జడి, ఏం చేసినా పబ్లిక్ సేఫ్టీ కోసమే కదా చేస్తాం. ప్రజల రక్షణే కదా మాకు ముఖ్యం. అంతే తప్ప వాళ్లతో పర్సనల్ గ్రడ్జే ఉండదు. కానీ వాళ్ళు మాత్రం పర్సనల్ గా టార్గెట్ చేసి నా కొడుకుని ఎత్తికెళ్లిపోయారు. కథ భలే అల్లారు మేడం. ఒక మహిళా పోలీసుని అత్యాచారం చేసి చంపిన వాణ్ణి ప్రజల రక్షణ కోసమే పాటు పడతానని చెప్తున్న మీరు కాపాడాలని చూస్తున్నారు. అలాంటి మీ కసాయి కొడుకుని రక్షించాలని చూస్తున్నారు. ఏయ్, ఏంటి వాగుతున్నావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నా కొడుకుని కిడ్నాప్ చేశారని నేనేడుస్తుంటే కథలు అల్లుతున్నానంటావా? నా కొడుకుని కసాయివాడు అంటున్నావు? నీకెంత ధైర్యం? అయ్యో అక్క, మేడం ప్లీజ్ తప్పుగా అనుకోకండి. చనిపోయింది ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ అని తెలిసి ఆ బాధలు అలా మాట్లాడుతున్నారంతే. మీరేం తప్పుగా అనుకోకండి మేడం. షట్టదలండి. చెప్పండి, వీళ్ళకి బాగా అర్థమయ్యేలా చెప్పండి. కేడీజేడి మేడం చెప్తున్నారుగా, కేసు ఆల్రెడీ బుక్ చేశాం. మీరు అనుకున్నది నిజం కాదు. ఆ దృష్టిని మీ మైండ్లోంచి తీసేసేయండి. చెప్పేది జాగ్రత్తగా వినండి. మేడం గారి అబ్బాయి మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి విక్కీ బాబుని ఎక్కడున్నా పట్టుకొచ్చి మేడం గారికి అప్పగించండి. ఆ నేరం చేసిన ఆ దుండగుణ్ణి ఏరిపారేయండి. అర్థమయ్యిందిగా? ఆ దుండగుల్ని ఎన్కౌంటర్ చేసి పారేయండి. ఓకే సార్. ఓకే సార్. మేడం గారి అబ్బాయిని మేడం గారికి అప్పగించడమే మీ డ్యూటీ. తప్పకుండా సార్, మా డ్యూటీ మేము సిన్సియర్గా చేస్తాం.
మేడం గారి అబ్బాయిని దుండగులు కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టినా సరే మేం కనిపెడతాం. ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాం సార్. ఇక మా లక్ష్యం ఆ విక్కీ బాబుని కాపాడమే. ఇప్పుడు దారిలోకొచ్చారు. నిజమేంటో తెలుసుకున్నారు. అవును మేడం, మా మెదడ్లు మీ అంత చురుకైనవి కావు కదా. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఒక్కసారి అర్థమయ్యాక ఇక ఆగమన్నా ఆగము, ఆగమాగం చేసేదాకా ఆగము. మీరు మీ అబ్బాయి గురించి కుమిలిపోకండి. మీ కన్నీళ్లు చాలా కాస్ట్లీ. దాచుకోండి, ధైర్యంగా ఉండండి. వెంటనే వెళ్ళి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టండి. త్వరగా దొండగల నుంచి నా కొడుకుని సేఫ్ గా విడిపించండి. ఓకే ఓకే మేడం. మేడం. కెడి.